ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు. చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్ మహాన్. వాడు ఇంకా బరియల్ గ్రౌండ్లోనే ఉన్నాడు. బయలుదేరగానే చెప్తా. ఒక్కసారి కాదు, అలీబాయ్ గాడిని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడేప్పుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు. వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా. నాకు చెప్పాడు కాబట్టి వచ్చేయడు అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా ప్లాస్టులు ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్ అన్ని వాడికి తెలుసు. అవన్నీ మార్చేయండి, వాటేయండి. వాటిని వదిలిపెట్టకూడదు. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. నా కూతురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ లేచిపోతారు. శృతి నీ దగ్గరే ఉంటుంది.
ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. ప్లీజ్ వెళ్ళొద్దు. ప్లీజ్ పండు వెళ్ళొద్దు ప్లీజ్. నేనా సార్? రా, నీతో పని ఉంది. సార్ తప్పకుండా మూవ్. జీప్తి Yes. సార్ ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ చేయి. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నా నిజాయితీగా పనిచేయరా నా కొడుకు. అలీబాయ్ కనుక్కో ఎక్కడున్నాడు. కనుక్కో నా కొడుకు, పుచ్చ పేలిపోద్ది. కనుక్కో కనుక్కో. హలో. ఏంటి వాడు బయలుదేరాడా? లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. ఆ, అలీబాయ్, మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి, సిటీలో ఉండద్దు. నాకు తెలుసులే. ఎక్కడున్నారు? బిన్నీ మిల్స్ లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. ఎక్కడున్నాడు? బిన్నీ మిల్స్. అలీబాయ్ బయలుదేరాడా? బయలుదేరడం కాదు, వచ్చేశాడు. ఎక్కడికి? బిన్నీ మిల్స్ కి. ఎవడు తీసుకొచ్చాడు రా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు. ఏం చేయమంటావు? ఆల్రెడీ బిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. వచ్చేసాడ చూడండి. చెప్పు. వాడు నా పక్కనే ఉన్నాడు. వాడిని చంపితే నాకెంత ఇస్తావు? ₹1,00,00,000 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఏసయాడిని.
కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఉచ్చ కారుద్ది. అనవసరంగా పెట్టుకున్నాను రా నీతో. అలా చంపేశావేంట్రా వాడిని? అంటే మనుషులు అనుకున్నావా, జంతువులు అనుకున్నావా? క్రిమినల్స్. నీలాంటి పోలీసుని రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి. 25 ఏళ్ళుగా ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చావు. అందరిని లేపేశావు, నేను ఒక్కడినారా? నీ గొంతుకొస్తాను. ఎవరు నన్ను ఇలా కొట్టలేదా? ఎక్కడి నుంచి వస్తావు? ఏం కావాలి నీకు? ఎంత కావాలి నీకు చెప్పు, నేను ఇస్తా. ఇదిగో నువ్వు ఒక్కడిది నాతో ఉండు. నీకేం కావాలి ఇస్తారే? ఏమిస్తారా డిపార్ట్మెంట్? నువ్వు చస్తేయా 50,000 నీ ఇంటికి పంపిస్తారు. 2 మీటర్లు రిబ్బన్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి 2 గంటలు ఉంచుతారు అంతే. నువ్వు నాతో ఉండే జన్నత్ దిఖాऊंगा मैं, జన్నత్ జన్నత్ దిఖాऊंगा तुझको. బేరం కుదరలేదు కదూ సార్? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం, కానీ అది కూడా గుచ్చుకుంటుంది. సార్, నేను అమ్మాయి సేఫ్, అలీబాయ్ చచ్చిపోయాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. మొత్తం ప్రపంచాన్నే నామరూపాలు లేకుండా చేయగల మహత్తర సాధనాలు. ప్రపంచాన్ని నాశనం చేసే ముందు ఆ మారణాయుధాలు నిన్నే నాశనం చేస్తాయి. నేను సృష్టించిన ఆయుధాలు నన్నే చంపడమా? ఇంపాసిబుల్. మనిషి భూతాన్ని సృష్టిస్తే ఎరదొరకనే ఆ భూతం చివరికి తనను పుట్టించిన ఆ మనిషినే మింగేస్తుంది. నేను సృష్టించింది భూతాల్ని కాదు, విజ్ఞాన శాస్త్రాన్ని మధించి సృష్టికి ప్రతి సృష్టి చేయగల అపూర్వ శక్తులను నిర్మించాను. గోపి, నేను తలుచుకుంటే నీ భూప్రపంచంలో ఒక్కొక్క భాగం ఏమవుతుందో చూడు. చూశావుగా, ఇక్కడ ఒక్క మీట నొక్కితే ప్రపంచమంతటా వెలుగు నిండుతుంది, మరొక్క మీట నొక్కితే చెమ్మ చీకటి అలుముకుంటుంది, ఇంకొక స్విచ్ నొక్కితే సముద్ర జలాలు ఆవిరైపోతాయి, మరో స్విచ్తో కుంభవర్షం కురుస్తుంది. సమస్త శాస్త్ర విజ్ఞానాన్ని పుక్కిట పట్టాను. ఇదే సాధన సంపత్తితో యావత్ ప్రపంచాన్ని నా గుప్పిట బిగిస్తాను. పిచ్చివాడ, మనిషికి చివరికి మిగిలేది చచ్చేటప్పుడు గుప్పెట్లో పిడికెడు మట్టి. ఆకాశంలోనూ సముద్రం మధ్యలోనూ చస్తావు గనక నీకు ఆ మన్ను కూడా దొరకదు. ఆకాశానికి అధిపతిని, సముద్రాలకు శాసకుణ్ణి, భూమికే భర్తను. నన్ను జయించగల శక్తి ఈ సృష్టిలో ఉన్నదా? నేను తలుచుకుంటే అణురాకెట్ల సహాయంతో 30,
కేవలం 30 నిమిషాల్లో ఈ సర్వ ప్రపంచాన్ని భస్మీపటలం చేయగలను. మానవ జాతిని రూపుమాపగలను. అది జరగని పని ధర్మరాజ్. ఎన్నో ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని మరెన్నో ప్రళయాలకు ఎదురు నిలిచి ఒక్కరొక్కరే వందలై వేలై లక్షలు కోట్లుగా వర్ధిల్లిన మానవ జాతిని ఒకే క్షణంలో నాశనం చేస్తావా? ఈ క్షణాన ఏ తల్లి ప్రసవ వేదంలో పుట్టబోయే బిడ్డ కోసం కళ్ళ కంటూ ఉందో, ఏ తండ్రి కన్న బిడ్డల సుఖ సంతోషాల కోసం చెమటొచ్చి శ్రమిస్తున్నాడో, ఏ పసిపాపలు బోసినోటి చిరునవ్వులలో వెన్నెల తల్లులు కురిపిస్తున్నారో, ఏ కవులు గలవెత్తి మానవాత్మను మేల్కొలుపుతున్నారో, ఏ వైద్యులు తోటి మానవుల ప్రాణరక్షణకై మృత్యుతో పోరాడుతున్నారు. ఇందరి మమతల్ని, మమకారాల్ని, బంధాల్ని, అనుబంధాల్ని ఇన్ని యుగాలుగా పెంచుకున్న మానవ సంస్కృతిని నువ్వు నాశనం చేస్తావా? మానవ సంస్కృతి ఎక్కడుంది? నీ మానవ సంస్కృతి కులమతాల కక్షల్లోనా, జాతి ద్వేషాల్లోనా, రంగు భేదాల్లోనా? అసూయలతో, అహంకారాలతో, కుట్రలతో, కుయుక్తులతో కుళ్ళి కృషించింది నీ మానవ జాతి. అందుకే ఈ మానవ జాతిని సమూలంగా తుడిచిపెట్టి ఆ స్థానంలో సరికొత్త ప్రాణికోటిని సృష్టిస్తాను. సైంటిస్టులను స్కైలాబ్ లో బంధించింది అందుకోసం. వారి ప్రయోగాలు సఫలమయ్యే వరకే ఇప్పటి ఈ మానవ జాతి మనుగడ. ఆ తర్వాత ఏ మమకారాలు, వికారాలు లేకుండా కేవలం నా ఆజ్ఞ ప్రకారం నడుచుకునే ప్రాణుల్నే సృష్టిస్తాను. నేను అసహించుకునే ఈ మానవుల రక్తంతో సరికొత్త చరిత్ర రాస్తాను. సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి నువ్వేం విశ్వామిత్రుడివా? నీ ఒక్కరి అతిశయం కోసం కోట్లాది ప్రజల రక్తాన్ని చిందిస్తావా? భూమిపై మానవుడు తల ఎత్తిన నాటి నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులు తమ కవచన రక్తధారలు చిందించి లోక శ్రేయస్సును సాధించారు. కేవలం ఒక మేక ప్రాణాన్ని కాపాడటం కోసం తానే బలి కాబోయిన గౌతమ బుద్ధుడు, తాను శిలువపై నిలిచి ప్రజల్ని పాప విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు, అష్ట కష్టాలు పడి సర్వసమతా సాధించిన మహమ్మద్ ప్రవక్త, పుట్టుకతోనే సన్యాసికి తన మేధస్సును మధించి మానవాళికి అద్వైత సిద్ధిని అందించిన ఆదిశంకర్లు, ఎందరెందరో త్యాగమూర్తులు జన్మించిన భూమిపై జాలి, కరుణ లేని నీలాంటి రాక్షసుడు కూడా జన్మించాడా? జాలి, కరుణ, దయ, దాక్షిణ్యం నా నిఘంటువులో లేని పదాలు. రోగాలతో, రుష్టులతో పురుగుల్లా జీవించే మామూలు మనుషులకు నీ ధర్మ పన్నాలు. మానవాతీతుడైన నా వంటి వాడికి కాదు. నా మార్గాన్ని నిష్కంటకం చేసుకునేందుకు కన్నబిడ్డనే బలిపెట్టిన వాణ్ణి. నన్ను నిరోధించినందుకు కట్టుకున్న భార్యనే గొంతు నిలిపిన వాణ్ణి. అన్ని విధాల అనుబంధాలకు స్వస్తి చెప్పి ఏకాగ్రతతో సాగించిన నా దీక్ష, నా జీవిత లక్ష్యం త్వరలోనే నెరవేరబోతున్నది. ఈ ప్రపంచాన్ని నేను ఏకఛత్రాధిపతిగా ఏలబోతున్నాను. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను చంపానని ప్రగల్భాలు పలుకుతున్నావు. ఛీ! సిగ్గులేదు నీకు? ప్రపంచాన్ని శాసించాలని నీలాగే కలలు కన్న ఎందరో దుర్జనులు కాలగర్భంలో కలిసిపోయారు. పురాణ కాలంలో భూమినే చాపచుట్టుకు చుట్టిన హిరణ్యాక్షుడి కన్నా గొప్పవాడివా? నవగ్రహాలనే తన బానిసలుగా శాసించిన రావణాబ్రహ్మ కన్నా రాడు తేలిన వాడివా? చారిత్రక యుగంలో తాను కాలు పెట్టిన ప్రతి చోట గడ్డి కూడమలను శ్మశాన వాటిగా మార్చిన నరహంతకుడు అటిల్లా కన్నా అధికుడివా? అలెగ్జాండర్ కన్నా శౌర్యవంతుడివా? మధ్యయుగంలో పాశ్చాత్యుల జీవితాన్ని అల్లకల్లోలం చేసిన నెపోలియన్ కన్నా మించిన వాడివా? ఈ శతాబ్దంలో కనుబొమ్మల కదలింపుతో ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీని ఎంత హిట్లర్ వారసుడివా? వారందరిలాగే నువ్వు కూడా ధర్మానికి వ్యతిరేకగా, న్యాయానికి విరోధిగా, సంఘానికి శత్రువుగా, పాపానికి ప్రతినిధిగా చరిత్రలో నిలిచిపోతావు. మానవుల పాలిటి దానవుడుగా అతిహీనపుతావు, చస్తావు. నేను దానవుణ్ణా? నాకు మరణమా? మనిషి ఊహించుకున్న దేవుడికైనా మరణముందేమో కానీ దైవత్వాన్ని సిద్ధించుకున్న మానవోత్తముణ్ణి. నాకు మరణమే లేదు. నేను చిరంజీవిని. ఆ దేవతలకే దేవుణ్ణి. ఆశల చిచ్చు రేగిన వారు, అధికార మతం హెచ్చిన వారు, ఆయుధాయం క్షీణించిన వారు నీలాగే మాట్లాడతారు. నువ్వు దేవుడివా? ఎక్కడ దేవుడి? ఎలాంటి దేవుడి? ఏ కష్టజీవుల కన్నీళ్లు తుడిచావు? ఏ అన్నాత్తుల ఆకలి తీర్చావు? దరిద్ర నారాయణుల సేవ కోసం నడుం కట్టి తన మేధస్సును మధించి ప్రజా వ్యవస్థను స్థాపించిన లెనిన్వా? మావోవా? సత్యాహింసల ఆయుధాలుగా భారతీయాత్మను మేల్కొల్పి స్వాతంత్ర్యాన్ని సంపాదించిన గాంధీ మహాత్ముడువా? నెహ్రూవా? మన్య ప్రజల బాధల గాథలు తన హృదయాన్ని కదిలిస్తే అడుగడుగునా గుండెనెత్తుర్లు చిందిస్తూ బ్రిటిష్ సింహం జోరు నిలిపి జూలు దులిపిన ఆంధ్రవీరుడు అల్లూరు సీతారామరాజువా? భగత్ సింగ్వా? సుభాష్ చంద్ర బోస్వా? నువ్వెవరివే కావు. స్వార్థం కరుడు కట్టిన ఒక సాధారణ వ్యక్తివి. అధికార పిపాసతో కళ్ళు పొరలు కమ్మిన దేశద్రోహివి. మానవత్వానికి దూరమై మనసు మలినం చేసుకున్న ఒక మానవాధముడివి. క్రూర జంతువు కన్నా, చీడ పురుగు కన్నా, కుక్క కన్నా, గుంట నక్క కన్నా హీనమైన ప్రాణివి. ఇక్కడ కూర్చుని చిరంజీవిని మిడిసిపడుతున్నావేమో. అక్కడ నిన్ను అనుక్షణం మా రాడార్లు కనిపెడుతూనే ఉన్నాయి. కాసేపట్లో మా సైనికులు వస్తారు, నీ అంతం చూస్తారు. ఓహో, అలా కళ్ళగంటున్నావా? నీ మనుషులు ఇక్కడికి చేరగలరా?
క్షణంలో నీ కలలన్నీ కలలయ్యేటట్టు చేస్తాను చూడు. సవ్యంగా వింటావేమోనని ఇంతవరకు చెప్పి చూశాను. ఇక నీ మూర్ఖత్వాన్ని ఉపేక్షించే లాభం లేదు. నీ మూలంగానే ఈ యావత్ ప్రపంచం సర్వనాశనం అయ్యే సమయం వచ్చింది. నీతో పాటే ఈ ప్రపంచాన్ని భస్మం చేస్తాను చూడు. బాబీ, ఆ 2 బోట్లు ధ్వంసం చేయగలిగితే చాలు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలం. అవును మిత్ర, ఇప్పుడు ఎట్లా? మిత్ర, ఆ సూసైడ్ బాంబుని ప్రెస్ కానికుండా జాగ్రత్తగా లాగి బోర్డు మీద ఊసి. నేను వెంటనే వెళ్ళి లలితను రక్షించాలి. ఈ సెకండ్ నుంచి సరిగ్గా 25 నిమిషాల్లో మీరు మన రాకెట్లోకి ప్రవేశించి స్కైలాబ్ నుంచి బయటపడండి. ఓకే. హలో హలో, మీ వాచెస్ లో ఉన్న బాంబులు తీసి పెల్మెల్ స్టార్ట్ చేయండి. కమాన్ క్విక్. హలో హలో, స్కైలాబ్ డోర్ బద్దలు కొట్టండి. 45 minutes బాబు. స్టార్ట్ ది గ్యాస్ స్టాప్. నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? రాక్షసుడి మనసులోని ఊహలు మనుషులకి ఎలా తెలుస్తాయి? రాక్షసుడినో రాజాగ్రాజును ఎవరినైతేనే నేను నీ కన్న తండ్రిని. నువ్వు నా తండ్రివా? అంటే ఇంతకు ముందు చెప్పినట్టు నువ్వు మా అమ్మని అన్నయ్యని చంపేశావా? అవును, నేను నియంత్రణ. నా నిర్ణయాన్ని ఎదిరించిన వారికి మరణమే శరణ్యం. దౌర్భాగ్యుడా, నువ్వు తండ్రివా? కట్టుకున్న భార్యని కన్న కొడుకుని పొట్టన పెట్టుకున్న నువ్వు పశువు కంటే హీనమైన వాడివి, పురుగు కంటే నీచమైన వాడివి. లలిత,
ఇంతటి రాక్షసత్వాన్ని కరడు కట్టుకున్న నువ్వు చచ్చావని బొట్టు చెరుపుకుని వైధవ్యాన్ని అనుభవించడం మా అమ్మ చేసిన గొప్ప పని. నీ రక్తం నాలో ప్రవహించడం నా దురదృష్టం, నా దౌర్భాగ్యం. లలిత, నువ్వు నా తండ్రివి కాదు. మా నాన్నగారు ఏనాడో చచ్చిపోయారు. మా అమ్మని అన్నని బలి తీసుకున్న రాక్షసుడివి నువ్వు. నిన్ను చీల్చి చండాడి నీ పాపపు రక్తంతో ఆ అమ్మాయికులిద్దరికి తర్పణ చేస్తాను. లలిత, నువ్వు నన్ను చంపలేవు. కొద్ది నిమిషాల్లో చావబోయేది ఈ ప్రపంచము, దాంతో పాటు నీ గోపి కూడా. ఎవరు చచ్చేది ఇప్పుడే చెబుతాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఆత్మబలంతో వచ్చాను, గుండె ధైర్యంతో వచ్చాను. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నా ప్రయత్నం ఫలించకుండా అడ్డుపడే నిన్ను ఇక బ్రతకలేము. ఈ మిషన్ పూర్తి కాగానే నన్ను చంపేస్తానని శపథం చేసిన మంగమ్మ ఆ పని పూర్తయిపోయింది. ఇక నీ పని కాని. చంపేస్తాను గోపయ్య, కానీ దెబ్బలతోటి గుద్దులతోటి కాదు, తీయటి ముద్దులతో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.